నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. నాయకత్వం అంటే కేవలం పరిపాలన కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం. ఒక జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి దూరదృష్టి కలిగిన అధికారి అవసరం. అలాంటి సమర్థవంతమైన అధికారిగా బాపట్ల జిల్లా ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వరకు ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, బాపట్ల తీరాన్ని గోవా తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలనే విజన్తో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాలనా ప్రస్థానంపై కంచర్ల టీవీ ప్రత్యేక కథనం. ప్రజా సేవే పరమావధిగా భావిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే సంకల్పంతో ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలిస్తూ పరిపాలనను ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను ఓర్పుతో వింటూ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. బాపట్ల ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము PGRS లో ఉన్నాము. మనకి చిన్నగంజం మండలము నుంచి పెద్దగంజం గ్రామం నుంచి శాస్త్రి గారు వచ్చినారండి. ఆయన స్వాతంత్ర సమరయోధులు. 1.4 ఎకరాల భూమి ఉందండి. ఆ భూమి 22A పడటం ద్వారా వారు చాలా సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల నుంచి బాపట్ల జిల్లా మొదలైన దగ్గర నుంచి తిరుగుతున్నామండి, మా పరిష్కారం అవ్వలేదు అని చెప్పి మనకి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన వెంటనే మనం ఏం చెప్పామంటే 22A ద్వారా మీకు ఏదైతే జరగాలో మీరు సచివాలయం ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారు సచివాలయంలో అప్లై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది మన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు దాన్ని పరిష్కరించారు. చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో ఏళ్ల నుంచి తిరుగుతున్నాను 22Aలోంచి పొలంని ఇచ్చేయమంది, కానీ వల్ల కాలేదు. ఈసారి కలెక్టర్ గారు దివ్య సముఖంలోకి వచ్చి నా అర్జీని సమర్పించుకోగానే వారు పరిశీలించి నాకు సత్వర న్యాయం చేకూర్చి చాలా సంతోషపరిచారు. వాళ్ళకి నా జన్మత కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చాలా సంతోషం సార్. సామాన్యుడికి కూడా కలెక్టర్ను నేరుగా కలిసే అవకాశం కల్పించడం ఆయన పాలనలో ప్రత్యేకతగా నిలిచింది. వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో మీ భూమిలో 2107 ఖాతా ఉంది. 2107 ఇస్ దర్ ఖాతా నంబర్ అమ్మా. ఒకసారి ఫైల్ పంపించినాక మేము అది అంటే అయింది లేదు, ఒకసారి చెప్పలేదు సార్. కాదండి, మీరు ఫైల్ గురించి వదిలేమ్మా. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్కి జవాబు ఇవ్వండి. మీరిద్దరు తహసీల్దార్, MRO, VRO. మా వెబ్లాండ్లో నేను చూస్తూ ఉన్నాను 2107 వాళ్ళ ఖాతా ఉంది, రాసుకోండి. ఇప్పుడు ROR1B నాకు కనపడుతుంది. మీరు ఇదే ROR1B కాపీని తీసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అడుగుతున్నది అదే కదా. విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అటు వైద్య రంగంలో కూడా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖలో జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు. వ్యవసాయమే బాపట్ల జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గుర్తించిన కలెక్టర్ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిలో బాపట్ల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. బాపట్ల జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సంపద సముద్ర తీరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాపట్ల తీరాన్ని గోవా తరహాలో అభివృద్ధి చేయాలనే మహత్తర లక్ష్యంతో కలెక్టర్ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం స్వయంగా గోవా వెళ్లి అక్కడి పర్యాటక అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసి బాపట్లలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధి, సుపరిపాలనలో చూపిన విశేష ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం కలెక్టర్ వినోద్ కుమార్ సేవలకు నిదర్శనం. నిరాడంబరత, నిబద్ధత, ప్రజా సంక్షేమం అనే 3 సూత్రాలతో ముందుకు సాగుతున్న కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సేవలు బాపట్ల జిల్లా ప్రజలకు నిజంగానే ఒక వరంగా మారాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలుస్తూ అభివృద్ధి దిశగా జిల్లాను నడిపిస్తున్న ఈ ప్రజా సేవకుడి పాలన మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.